వైసీపీ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్నారు మంత్రి నారాయణ. చంద్రబాబు చాకచక్యంతో ఒక్కో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మంత్రి నిమ్మల రామనాయుడుతో కలిసి పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రపంచంలోనే 5 ఉత్తమ రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఉండాలని ధ్యేయంతో చంద్రబాబు రాజధాని నిర్మాణ బాధ్యతను తనకు అప్పగించారని తెలిపారు. బుడమేరు గండ్లు పూడ్చి రేయంబల్లు కష్టపడి అక్కడి ఉండి విజయవాడను వరద ముంపు నుంచి రక్షించడానికి రామనాయుడు చేసిన కృషి అభినందనీయమని నారాయణ కొనియాడారు. ఈ సందర్భంగా పాలకొల్లులోని పురాతన మంచినీటి సరఫరా విభాగాన్ని, టిడ్కో గృహ సముదాయాన్ని మంత్రులు పరిశీలించారు. ఒక రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక రాజధాని ఈవేళ అమరావతి ఏర్పడుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఈవేళ నారాయణ గారి యొక్క నిర్మాణం. ఈరోజు మేము అసెంబ్లీలో కూర్చున్నామని అంటే అది నారాయణ గారి నిర్మాణం చేసింది. ఈరోజు సెక్రటరియట్లో మరి కూర్చుని మరి గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కూడా కూర్చుని పనిచేశాడని అంటే అది నారాయణ గారు కట్టినటువంటి సెక్రటరియట్. మా మీద అక్రమమైనటువంటి కేసులు పెట్టినటువంటి డీజీపీ ఆఫీస్ కూడా నారాయణ గారు కట్టిందే. అంటే ఇట్లా కోర్టులు కూడా నారాయణ గారు హైకోర్టు కట్టినవి కూడా. అంటే మనం గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పాలన సాగించాడని అంటే ఆ రోజు 2014-19లో నారాయణ గారు చేసినటువంటి కృషే. పరిపాలన చేయటం జగన్మోహన్ రెడ్డి రాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే 2019 ఫిబ్రవరిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ దాంట్లో 5,350 కోట్లు శాంక్షన్ చేయించారు. దేనికంటే ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరికీ చక్కగా ఇంటి కొళాయి ఇవ్వాలని, ప్రతి ఇంటి కొళాయి ఇవ్వాలని 5,350 కోట్లు. అదే రామానాయుడు అడుగుతుంది, ఆ 200 కోట్లు మళ్ళా మాకు ఇండని. 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే మొన్న జూన్కి టైం అయిపోయింది, ఒక్క పైసా ఖర్చు పెట్టాల. జూన్ టైం అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. 5,350 కోట్లు ఎవరు బాగొట్టుకోరు. ఏ పిచ్చి సీఎం కూడా బాగొట్టుకోడు. దాన్ని ఎంత కష్టపడి చేసాం, 2 సంవత్సరాలు ఫాలో అప్ చేసి తెచ్చాం. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే అన్ని మున్సిపాలిటీస్కి ప్రతి ఇంటికి